ఎన్ని అపరాధ మాటలు అనుకుంది ప్రణీత, ఎంత ఏడ్చిందో. అంత ఏడిస్తే నేను చెప్పిన చేసిన ఉపవాసం ఎక్కడికి పోతుందండి? ఏదో ఒక రూపంలో మళ్ళీ బుద్ధి సక్రమంగా కలగడానికి మనశ్శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. స్వస్థత కుదురుకుని చక్కగా నిలదొక్కుని రాణించగలిగిన స్థితి కలిగేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు వారి ద్వారా. ఆంజనేయ స్వామి వారి ఎటువంటి నియమాలను పాటించాలి? చేసిన సూర్యోపాసన నాన్నగారి తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను సాయి. ఆయనకి తన అహంకారం ముందు ఇంకేమి కనిపించడం లేదు. నాకు అసలు ఇష్టం ఏది ఇంట్లో ఉండడం, కానీ నేను అమ్మ కోసం ఉండాల్సి వస్తుంది సాయి. అమ్మకి సేవ చేయడం నీ బాధ్యత, ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం నీ కర్తవ్యం. సాయి, మీరు ద్వారకా మీద వెళ్తున్నారా? నేను కూడా మీతో పాటు వస్తాను. నేను వీలైనంత ఎక్కువ సమయం మీతో గడపాలనుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలు ఎడబాటు తీర్చుకోవాలి నేను. అయ్యో, ఏమైందంటే తలకాయ తిప్పుతాడు. ఇప్పుడు ఇలాగే నిలబడి ఉండాలి. ఏయ్ ఏయ్, తలకాయ దింపుతున్నావు. ఏయ్, చాలా అలర్ చేస్తున్నావు. మీ అబ్బాయి చాలా అలరాడు. వెళ్ళి బాబు, అక్కడికి వెళ్ళి అమ్మతో పాటు వరుసలో నిలబడు. జీవితంలో మనిషికి పాపము అనేది అతి భారంగా అనిపించేది. ఇంకా పాపము అనేది పెరిగిపోయేది ఎప్పుడు అంటే పశ్చాత్తాపం లేనప్పుడు. గుర్తుంచుకోండి, మీరు ఏదైనా తెలిసి తెలియకుండా తప్పేశారు అనుకోండి, పశ్చాత్తాపం పడండి, ఆ పాప కర్మ తగ్గుతుంది. ఎప్పుడైతే మీలో పశ్చాత్తాపమే లేకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇతరులకి కఠినంగా మీరు వ్యవహరిస్తుంటే ఆ పాపానికి ప్రక్షాళ్యమే ఉండదు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఆచరించాల్సినది ఒకటే, పశ్చాత్తాపాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా ఆ పాప బరువు అనేది తగ్గుతుంది. ప్రతి ధర్మము ప్రతి మతము బోధించేది ఒకటే, ఒకటి కరుణ, రెండోది సత్యం. ఇవి దైవానికి రెండు రూపాలు, కరుణ మరియు సత్యం. ఇవి మీలో ఉన్నప్పుడే మీరు ఏ ప్రార్థనలు చేసినా, ఏ ధ్యానాలు చేసినా, ఏ పూజలు ఆచరించినా, ఏ యజ్ఞయాగాలు చేసినా ఆ ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఈ గుణాలు మీలో లేదు అనుకోండి, ఏమి మీ దగ్గరికి రాదు. దీన్ని గుర్తుంచుకోండి. దీనికి అనుసంధానంగా ఒక చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఒక మహారాజు, ఆ మహారాజు చాలా కరుణామయుడు, అందరికీ మంచిది కోరుకుంటూ ఉంటాడు. అనుకోకుండా పెద్ద ఆపదలో పడిపోతాడు. అతను ఎటువంటి ఆపద అంటే అది అతనికి అవమానం, అది వినంగానే అటువంటి ఆపద. దాన్ని విని ఏం చేయాలో తెలియకుండా ఎవరిని అడగాలి నేను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, మన ఊళ్ళో ఒక దేవాలయంలో అర్చక స్వామి వారు ఉన్నారు. ఆయన ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాడు కదా, ఏమైతే అది కానీ అతని దగ్గర వెళ్ళి దీన్ని చర్చిద్దాము అని పాపం వెళ్తాడు. వెళ్ళి, నమస్కారం అయ్యగారికి, నమస్కారం, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను, సందేహంలో ఉండిపోయినాను,
ఎటువంటి శిక్ష వీటికి ఇవ్వాలి అనేది నా కన్ఫ్యూజన్లో ఉంది. దాని నుంచి నా సందేహాన్ని మీరు పూర్తి చేయాలి. చెప్పండి మహారాజా అనగానే, నేను ఎవరినైతే వివాహం చేసుకున్నానో ఆ భార్య పరపురుష స్నేహం చేసి నాకు ద్రోహం చేసింది, అందువలన ఆవిడికి నేను ఏ శిక్ష ఇవ్వాలి అని మీ దగ్గర అడుగుతున్నాను అనగానే అతను, మహారాజా ఈ సత్యాన్ని మీరు కళ్ళారతో చూసారా, లేదా మీకు ఎవరైనా చెప్తారా? పరీక్షించిన తర్వాత మీ కళ్ళు నుంచి చూసిన తర్వాత వాడికి ఏ శిక్ష అయినా మీరు విధించండి అని ఆ ఒక సత్యాంశాన్ని ముందు పెడతారు. తర్వాత దాన్ని విన్న ఆ మహారాజుకి, సరే నాకు ఎవరో చెప్పిందే కదా నేను చూద్దాను అని పరీక్షించడానికి వెళితే ఆ సంబంధం అక్క తమ్ముడు సంబంధం అయి ఉంటుంది. చాలా గొప్ప సంబంధం అది. అక్కడ ఎటువంటిది లేదు, కానీ ఎవ్వరూ అపకీర్తి తాగడానికి ప్రయత్నించినది ప్రయత్నించగానే ఆ సత్యం అతను దొంగతనం మానేస్తాడు. ఈ ఉదాహరణని మీ జీవితంలో పెట్టుకోండి. అన్నిటినీ కఠినంగా వ్యవహరించకండి. కొన్ని సందర్భాల్లో కరుణ కూడా వాళ్ళ జీవితాన్ని మంచిది చేస్తుంది అనేది ఈరోజు మంచి మాట. గురుజీ, ఇక ఈరోజు కాలర్తో మాట్లాడే ముందు కార్యక్రమంలో విరామం తీసుకుందాం. ఓంకారం ప్రెసెంటెడ్ బై సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. స్పెషల్ పార్ట్నర్ సాయికిటిఆర్ అగర్వతి, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ మరియు సద్గురు ఆయుర్వేద గ్రాండ్ షాప్. సో ఇప్పుడు కార్యక్రమంలో విరామం. రేపు ఎవరైతే ఉదయాన్నే లేచి దుర్గాదేవి ముందు దీపం పెట్టి మరియు విశేషంగా దుర్గా కవచం చదువుకొని అదే విధానంగా రేపు మీ మండలికి ఎవరు కావచ్చు అని చెప్తే ఇన్ని రోజులు ఎంతో కష్టపడి దాచిన నిజం అందరికీ తెలిసిపోతుంది. సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్, దీని వల్ల నా మొహం మీద ఉన్న మొటిమలన్నీ మాయమయ్యాయి. ఇప్పుడు వెళ్ళిన చోటులో అందరూ చెప్తారు నేను చాలా తెల్లగయ్యానని. పరిశుద్ధమైన శనగపిండితో తయారు చేయబడింది సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్. చికెన్, బీన్, మటన్ ఈ 100 డిఫరెంట్ వాసనలు ఇవి పోయే ఛాన్సే లేదు. అంటే ఇవాళ డిఫరెంట్ వాసనలా? ఒక్క వాష్ సరిపోతుంది. కొత్త పిప్ లిక్విడ్, దీని యొక్క ట్రాపికల్